అందరికీ నమస్కారం. పెన్షనర్లకు మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. రాబోయే రోజుల్లో మీకు వచ్చే పెన్షన్ ఇంతే అంటూ కన్ఫర్మ్ చేశారు. అధిక పెన్షన్పై ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవరికి రెండు భాగాలుగా అయితే పెన్షన్ని డివైడ్ చేయడం జరిగింది. 2014కు ముందు వరకు ఒక పెన్షన్, 14 తర్వాత నుంచి ఒక పెన్షన్, 2 భాగాలుగా డివైడ్ చేసి దాన్ని బట్టి లెక్కలు వేస్తున్నారు. సో వీడియో కొంచెం స్లోగా క్లారిటీగా చూడండి. అధిక పింఛన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టతనిచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో ఇప్పుడు భారీగా కోత పడనుంది. అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కల విధానాన్ని అధిక పెన్షన్ అర్హులకు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అంటే అర్హత లేని వాళ్ళకి ఎలా ఇస్తున్నారో పెన్షన్, అర్హత ఉన్న వాళ్ళకు కూడా అదే లెక్కల్లో అమలు చేస్తామని చెప్తున్నారు. ఇంక మరి తేడా ఏమైందనేది అయితే తెలీదు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా 12లోనే ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే 2014 సెప్టెంబర్కు ముందు భాగానంతా సర్వీస్కు ఒక పార్ట్ 1 అని, 2014 సెప్టెంబర్ నుంచి రిటైర్ అయ్యే వరకు ఆ పార్ట్ అంతా ఆ భాగం అంతా పార్ట్ 2 కింద లెక్కలేశారు. అంటే 14 ముందంతా ఒక పార్టు, 14 తర్వాత నుంచి రిటైర్మెంట్ వరకు ఒక పార్టు, 2 పార్టుల కింద లెక్కించి తుది పింఛన్ అయితే ఖరారు చేస్తున్నారు. ఈ విధానానికి కార్మిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పింఛన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి గారు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. ఈ 2 పార్టుల కింద డివైడ్ చేయడం వల్ల ఇప్పుడు ఎంత తగ్గుతుందంటే 30% పైగా పెన్షనర్లకు పెన్షన్ తగ్గిపోతుంది. అది ఉదాహరణ కూడా లెక్కలు వేసి చెప్పారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఉదాహరణతో మీకు ఎంత తగ్గుతుందో క్లారిటీగా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పింఛన్ అయితే కోతపడనుంది. అంటే మ్యాక్సిమం గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధన అయితే తెరపైకి తెచ్చింది. ఇక 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీసు కలిపి పింఛన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత కూడా చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకొని లెక్కించేలాగా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేసింది. ఆ తర్వాత 5 ఏళ్లు సగటు కాకుండా దామాషా పేరిట పార్టుల విధానాన్ని అయితే తెరపైకి తెచ్చారు. ఉద్యోగుల్లో చేరినప్పటి నుంచి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీస్ కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనం, అంటే సంవత్సర సగటు వేతనంపై సర్వీస్ ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తోంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత రిటైర్ అయ్యే నాటి సర్వీస్కి చివరి 5 ఏళ్ల సగటుతో పింఛన్ ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తోంది. ఈ రెండు కలిపి పూర్తి పింఛన్గా ఇస్తోంది. అది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సర్వీస్లో చేరి 2021లో పదవి విరమణ పొందారు. అంటే ఇంచుమించుగా 22 ఏళ్ళు ఆయన సర్వీస్ చేశారు. బోనస్ 2 ఏళ్లతో కలిపి మొత్తం 24 సంవత్సరాలు సర్వీస్ చేశారనుకుంటే 2014 సంవత్సరం నాటి సగటు వార్షిక వేతనం ప్లస్ డిఏ కలిపి 22,000 కింద ఉంది 2014 వరకు. ఇంకా 2014 సంవత్సరం తర్వాత నుంచి పదవి విరమణ చేసే వరకు, రిటైర్ అయ్యే వరకు కూడా ఆ తర్వాత నుంచి ఉన్న సగటు వేతనం 40,000 ఉంది. చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పింఛన్ లెక్కిస్తే మొత్తం, అంటే లాస్ట్ రిటైర్ అయ్యే టైంకి శాలరీ పెరుగుతుంది కదా, 40,000 వస్తుంది. దాంతో సగటు వేతనం లెక్కిస్తే కనుక మీకు పింఛన్ వచ్చేటట్టు లెక్కిస్తే 13,714 రూపాయలు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 2 పార్ట్ల కింద డివైడ్ చేసేయడం వల్ల పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద, అంటే మధ్యలో కట్ చేసి తక్కువ శాలరీది ఎంతవరకు ఉందో అక్కడది ఒక పెన్షన్ లెక్కెడుతున్నారు, శాలరీ పెరిగిన తర్వాత ఒక పెన్షన్ లెక్కెడుతున్నారు. సో కాబట్టి పార్ట్ 1 కింద 5,342 వస్తుంది, పార్ట్ 2 కింద 4,000 వస్తుంది. మొత్తం కలిపి 9,342, అంటే 13,000 చిల్లర రావాల్సిన 714 రూపాయలు రావాల్సిన పెన్షన్ 9,342 రూపాయలు వస్తుంది. అంటే నెలకు 4,372 రూపాయలు పింఛన్ కోత పడుతుంది. సో వీళ్ళైతే కనుక అందరూ పూర్తి పెన్షన్ చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారనేది అయితే ఇదే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. దీనికి ఫార్ములా కూడా ఇచ్చారు. పింఛన్ లెక్కింపు ఫార్ములా ఏంటంటే వేతన సగటు ఇంటూ సర్వీస్ కాలం బై 70 అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా చూస్తే మీకు 30% పెన్షన్ అయితే కనుక కట్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు.